women demand mobile phones, but they're not demanding toilets. So that's the mindset we have to address. 60% of all open defecations are in India, in a country which has 700 million mobile phones. So there is the demand factor is very important. We can build toilets. మరుగుదొడ్ల మొబైల్ ఫోన్ల మీకేం కావాలి? ఇది కేంద్ర మంత్రి జయరాం రమేష్ కొంతమంది గ్రామీణ స్త్రీలను అడిగిన ప్రశ్న. మాకు మొబైల్ ఫోన్లే కావాలంటూ ముక్త కంఠాలతో వాళ్ళిచ్చిన జవాబు. అదే విషయాన్ని ఒక సదస్సులో ఆయన పబ్లిక్ గా చెప్పేసరికి మహిళా లోకానికి చిర్రెత్తుకొచ్చింది. ఏం పిచ్చపిచ్చగా ఉందా అంటూ మంత్రి గారి మీదకు మాటల దాడి షురూ అయిపోయింది. ఇక్కడ గీతారెడ్డి నుంచి అక్కడ కేంద్రంలో రేణుకా చౌదరి దాకా అందరూ అగ్గిపుల్లలు అందుకున్నారు. కొన్ని మహిళా సంఘాలైతే మరింత రెచ్చిపోయి కౌంటర్లు ఇవ్వడం మొదలైపోయింది. నివేదిత మీనన్ అనే సామాజికవేత్త అయితే ఇంకాస్త ముందుకెళ్లి అసలు మన ఆడవాళ్ళని మొబైల్ ఫోన్లు కావాలా లేక మరుగుదొడ్లు కావాలా అంటూ ఆప్షన్లు ఇచ్చుకునేంత దరిద్రపు కొట్టు ప్రజాస్వామ్యంలోనా మనం ఉన్నదంటూ శివాలెత్తిపోయారు. ఆ మాటకొస్తే మన మగువలకు మొబైల్ ఫోన్ అండ్ మరుగుదొడ్డి రెండూ కావాల్సిందేనంటూ ఫైనల్ జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు ఆవిడ. నిజం మాట్లాడుకునే వాళ్ళకైతే ఇవన్నీ కరెక్ట్ అయిన జడ్జిమెంట్లుగానే కనిపిస్తాయి. ఇంతకీ మన సగటు భారతీయ మహిళ ఏం కోరుకుంటోంది? అడుగంటి పోతున్న జీవన ప్రమాణాల్ని మెరుగుపరచుకోవడంలో గ్రామీణ మహిళలు ఆలోచిస్తున్న తీరెలా ఉంది? ఇదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న డిబేటబుల్ పాయింట్. జయరాముడు నోటి దురుసు మనిషే. రకరకాల సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలకు పోయి కోరి కోరి తలనొప్పులు తెచ్చుకునే మంత్రివర్యుడే. కానీ ఇప్పుడు ఆయన అన్న మాటల్లో అంత తప్పేవీ కనిపించడం లేదని మాకనిపిస్తోంది. ఆ మాటకొస్తే ఒక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన మాటల్లో బాధ్యత కూడా ఉంది. ఏమిటిలా అయిపోతుందన్న ఆవేదన కనిపిస్తుంది. Women demand mobile phones, but they're not demanding toilets. ఇది మన భారతదేశపు ఒరిజినల్ విశ్వరూపం. ఇంతటి అందమైన సంస్కృతిని, అపారమైన వారసత్వ సంపదను కాపాడుకోవాలా వద్దా? సుందరమైన పరిశుభ్రమైన భారతదేశాన్ని ఆవిష్కరించుకోవాలా వద్దా అంటూ ప్రభుత్వం ప్రచారం కోసం కోట్ల కొద్దీ కరెన్సీ కుమ్మరిస్తోంది. జనంలో అవగాహన కోసం పరితపిస్తోంది. एक तरफ कोई देश की इज्जत के लिए जान दे रहा है, तो दूसरी तरफ कोई देश की इज्जत को नीलाम कर रहा है. एक तरफ कोई हमारी संस्कृति की परवरिश कर रहा है, तो दूसरी तरफ कोई उस संस्कृति का अपमान कर रहा है. एक तरफ कोई इस देश के नाम पर कालिख लगा रहा है, तो दूसरी तरफ कोई मेहनत और ईमानदारी से उसी नाम को संवार रहा है. అయినా మనం మారిపోయామా? ఏది శుద్ధం, ఏది అశుద్ధం వేరు చేసి చూసుకునే విచక్షణ మనలో కనిపిస్తోందా? సులభంగా అర్థమవ్వడానికి మాస్ డైలాగులుండే ఒక్కనొక్క సినిమా భాషలో చెప్పుకుందాం. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. ముంబైని పోయించడానికి వచ్చా. బీప్ సౌండ్ కింద పడి చచ్చిపోయిన ఆ రెండక్షరాల మురికి మాటను ఉచ్చరించడానికి కూడా మన సెన్సార్ బోర్డు మనల్ని అనుమతించలేదు. మరి మన పరిసరాల మీద మనం ఎంత మేర అక్కర చూపిస్తున్నాం? ఇచ్చట ఉచ్చలు పొయ్యరాదు అని రాసుకున్న గోడలు ఒక్క మన ఇండియాలో మాత్రమే ఎందుకు కనిపిస్తాయి?
తరాలు మారినా ఈ మరకలైతే మాసిపోవు. మొన్న మన మంత్రి గారు వాపోయింది కూడా ఈ సమస్య గురించే. ఓపెన్ డెఫెకేషన్, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన, ఇజ్జత్ కా సవాల్. ఇండియాలో 60% కుటుంబాలకు మరుగుదొడ్డి వసతి లేదు. మొత్తం 2,50,000 గ్రామ పంచాయతీల్లో బహిరంగ మల విసర్జన కనిపించని నిర్మలమైన గ్రామాలు కనీసం 10% అయినా లేవంటే అక్కడ సిగ్గుతో చచ్చిపోవాల్సింది ప్రజలు, ప్రభుత్వం రెండు. బహిర్భూమికెళ్లే దౌర్భాగ్యం లేని రాష్ట్రాలు దేశంలో రెండే రెండు, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్. ఒక మేలు రకం మరుగుదొడ్డి నిర్మించాలంటే దాదాపు 8,000 ఖర్చు అవుతుంది. ఇది సర్కార్ చెప్పిన లెక్క. అడిగి వినకపోతే అలిగి మరీ ప్రభుత్వాల చేత టాయిలెట్లు కట్టించుకుని అక్కడి జనం సక్సెస్ కొట్టేశారు. ఇప్పుడు సుఖంగా శుభ్రంగా బతికేస్తున్నారు కూడా. మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి? ఊరికేదైనా మంచి చేద్దామని ఉబిళ్ళూరే ఎందరో పొలిటీషియన్లు అక్కడి జనం కోరుకునే కోర్కెలకు జడుచుకుని పారిపోయే దృశ్యాలే కనిపిస్తాయి. సినిమాలు, సిమెంట్ రోడ్లు, ఇంకా ముందుకెళ్తే చేతికో మొబైల్ ఫోన్. మౌలిక సదుపాయాల గురించి ఎక్కడా ఎవ్వరూ ఏడవడం లేదు. సురక్షిత మంచినీళ్లు లేకపోయినా పర్వాలేదు, ఏదో ఒకటి తాగి బతికేస్తామన్న నిర్లక్ష్యం, నిర్లజ్జ. అయినా తప్పంతా వాళ్లదే అనుకున్నా పొరపాటే. కొత్త కొత్త అవసరాలొచ్చి బతుకుని ఆధునికంగా మార్చేస్తాం రమ్మంటూ కన్నుగీటుతుంటే పాడుబడ్డ ఆ పాత అవసరాల గురించి మనిషి ఎందుకు ఆలోచిస్తాడు? అందుకే మరుగుదొడ్డి కాదు, మాకు మొబైల్ ఫోనే కావాలి అనే ఘోరాతి ఘోరమైన దుస్థితికి చేరుకుంది మన రూరల్ సొసైటీ. ఇన్ని శకాలు, ఇన్ని యుగాలు, ఇన్ని నాగరికతలు మారిపోయిన తర్వాత కూడా అదే కర్మాన్ని మనమెందుకు భరించాలన్నది బాధే కావచ్చు. కానీ దాన్ని గురించి ఆలోచించడం శుద్ధ టైం వేస్ట్ అన్నదే వాళ్ల ధ్యాస. రేపటి ఆరోగ్యం సంగతి రేపు చూసుకుందాం, ఇవాళ జబర్దస్త్గా బతికామా లేదా అన్నదే వాళ్ళ పాయింట్. ఎటు చూసినా ఇదే ధోరణి. దీన్ని ఆటవికం అనుకోవాలా లేక అమాయకత్వం అనుకోవాలా? Women demand mobile phones, but they are not demanding toilets. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్లే తీసుకుందాం. సెల్ ఫోన్ అనే చేతి పరికరం ఒకప్పుడు లగ్జరీ టూల్, ఇప్పుడు అదే జీవితం అయిపోయింది. ఫ్రెండ్తో టచ్లో ఉండాలన్నా ఫోనే కావాలి. అమ్మా నాన్నల్ని, దూర బంధువుల్ని ఆప్యాయంగా పలకరించాలన్నా ఆ మొబైలే ఉండాలి. కనీసం గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ దగ్గర నుంచి కరెంటు బిల్లు కట్టేదాకా అన్ని అరచేతి నుంచే అర నిమిషంలో ముగించే ఆ మొబైల్ ఫోన్ కంటే జీవితావసరం ఇంకేముంటుంది? ఆధునిక మహిళ నుంచి అక్షరం ముక్కరాని మారుమూల మహిళ దాకా ఎవ్వరూ ఇక్కడ మినహాయింపు కాదు. అందరి ఆలోచన ఒకటే తీరు. ఇన్స్టెంట్ కాఫీ లాంటి వేడివేడి రుచికరమైన జీవితమే అందరికీ కావాలి. ఒక్క మొబైల్ ఫోనే కాదు, తినే తిండితో మొదలు పెడితే మాట్లాడే మాటలు, తొడుక్కునే డ్రస్సులు దాకా అన్నింటి దగ్గర వాళ్ళ వ్యక్తిగత మనోభీష్టాలకే పెద్దపీట. చివరికి ఓటు హక్కును మార్కెట్లో పెట్టి అమ్ముకునే కుసంస్కారంలో కూడా వాళ్లకు తప్పు కనిపించదు. మాకేదనిపిస్తే అదే కరెక్ట్. ఒకళ్లతో చెప్పించుకునే దీనావస్థలో మేం లేమంటూ బల్లగుద్ది చెప్పేదాకా ట్రెండ్ మారిపోయింది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ విచ్చలవిడిగా విశృంఖలంగా బట్టలేసుకోవడం వల్లే మగవాళ్లు మురగాళ్లు అవుతున్నారని, మానభంగాలు జరిగిపోతున్నాయని మొన్న మధ్య స్టేట్మెంట్ ఇచ్చి నాలిక్ కట్ చేసుకున్న మన పోలీస్ బాస్ ఇక్కడ గుర్తుకొచ్చే తీరుతారు. ఇలా అన్నారో లేదో అలా లేచిన మహిళా లోకం మేమేం తొడుక్కోవాలో మాకు తెలుసంటూ లెక్చర్లు దంచేసినట్లు గుర్తు. మగవల్లో మారుతున్న డ్రెస్ సెన్స్ మానభంగాలకు దారితీసేంత ఘోరమైన కారణమా? మరి జరుగుతున్న మానభంగాలన్నీ పద్ధతిగా గుడ్డలేసుకొని ఆడవాళ్ల మీదే జరిగాయా అంటే డీజీపీ దగ్గర సమాధానం లేదు. ఎవరికి నప్పినట్లు వాళ్ళు ఒళ్ళు కప్పుకోవచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలు, అలవాట్లు పక్కనున్న ప్రపంచాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తాయన్నదే అసలు సమస్య. అగ్గిపుల్ల చిన్నదే అయినా అది పుట్టించే మంట ఎంతన్నదే ఇక్కడ ప్రశ్న. ముంబైలో జరిగిన ఒక పెళ్లి ఫంక్షన్ రక్తి కట్టించబోయి రచ్చ సృష్టించిన బాలీవుడ్ బొమ్మ అమీషా పటేల్ గుర్తుందా? అందాల్ని ఆరబోస్తూ ఉండి లేనట్లుండే ఒక దోమతెర లాంటి కాస్ట్యూమ్తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవాలనుకుంది అమీషమ్మ. ఇదేం పైత్యం అంటూ పెద్దరికం పాటించబోయిన సినిమా కొలీగ్ సంజయ్ దత్ ఆమెను వారించినట్లు, అందుకు ఆ అమ్మడు మైండ్ యువర్ బిజినెస్ అంటూ సిన్సియర్ గా చిందులేచినట్లు పేపర్లన్నీ ఫోటోలు కట్టి మరీ వార్తలు రాసేశాయి. స్థూలంగా ఇది నేటి మగువ ఆమె చూపిస్తున్న తెగువ. ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టే అవసరాలు, అభిరుచులే వాళ్ళనిలా కరుడుగట్టేలా చేస్తున్నాయా? పాత అసౌకర్యాల పట్ల కనీస బాధ్యతను చంపేస్తున్నాయా? తప్పదు, నాణ్యాన్ని రెండు వైపులా తిప్పి చూడాల్సిందే. ఆసక్తిని రేపే క్రికెట్ మ్యాచ్ కట్టేసి దూరదర్శన్లో వచ్చే ప్రాయోజిత కార్యక్రమాన్ని చూడమంటారా ఏంటి? ఎప్పటి సుఖం అప్పుడే, ఎప్పుడు ఏదనిపిస్తే అదే కరెక్ట్. అంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్. వ్యక్తిగత అవసరాలకే పెద్దపీట. సమాజం ఎటుపోతే మాకేంటన్న విచిత్రమైన నిర్లక్ష్యం. సమూహం గురించి పట్టించుకోవడం అంటే అదొక సామాజిక పైత్యం. దీర్ఘకాలిక ప్రయోజనాలతో మాకేంటి పని? అదంతా ప్రభుత్వాలు చేయాల్సిన డ్యూటీ.
ఒక అంతర్జాతీయ స్థాయి సదస్సులో మన జయరాముడు నొచ్చుకున్నది కూడా అందుకే మరి. మన వాళ్ళ మైండ్ సెట్ మారాలి, మనుషుల్లో దూరదృష్టి పెరగాలి అంటూ ఆయనిచ్చే లెక్చర్లను మన మామూలు బుర్రలైతే భరించలేవు. తన ఘనమైన దేశంలో 70 కోట్ల మొబైల్ ఫోన్లున్నందుకు గర్వపడిపోతారా, మరుగుదొడ్లే లేని 60% ఊళ్లకు మంత్రినైనందుకు బాధపడిపోతారా అనేది ఆయనిష్టం. మనం మాత్రం ఇక్కడ నిమిత్త మాత్రులం. కుడి చెయ్యి కావాలా ఎడమ చెయ్యి కావాలా అన్న జయరాం గారి హైపోథెటికల్ క్వశ్చన్లకు మన దగ్గర ఉంది ఒక కొంటె జవాబు. అవ్వా కావాలి, బువ్వా కావాలి.